కేరళ ట్రిప్ నుంచి మేము వచ్చేసరికి కేరళ నేమ్ కాస్త కేరళం కింద చేంజ్ చేయడానికి వాళ్ళ గవర్నమెంట్ అప్రూవల్ అయితే ఇచ్చేసింది. సో ఆ సంగతి పక్కన పెట్టేస్తే మేము మార్నింగ్ బయలుదేరితే కాకినాడ నుంచి నైట్ 9-10 అయిందండి మున్నార్ రీచ్ అయ్యేసరికి. సో ఇక్కడ టీ డ్రాప్స్ ప్లాంటేషన్ విల్లా అండ్ కాటేజెస్లో ఒక రూమ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ విల్లాస్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి. అయితే వెళ్ళింది మేము ఇద్దరమే కదా, అందుకని చెప్పేసి ఒక రూమ్ తీసుకున్నామండి. ఇది ఏ ఫ్రేమ్ కాటేజ్ అనమాట, వుడెన్ కాటేజ్, చాలా బాగుంది. అయితే మార్నింగ్ లేచి వ్యూ బాగుందని చెప్పేసి ఫ్రెష్ అయిపోయి కొన్ని మ్యాండేటరీ పిక్స్ అయితే తీసుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. వాళ్ళే ఫుడ్ అది అరేంజ్ చేస్తామని చెప్పారు. అయితే నెక్స్ట్ డే చెప్దాంలే కేరళ ఫుడ్ అన్నట్టు ముందు రోజు అయితే ఇలా ఇడ్లీ వడ యాజ్ యూజువల్గా తీసేసుకుని టీ కాఫీలు అవి తాగేసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని బయలుదేరిపోయాం అనమాట. అయితే మేము డైనింగ్ చేసిన ఏరియా చూపిస్తున్నాం, చూడండి ఎంత బాగుందో. ఆల్రెడీ చుట్టూరా గ్రీనరీ ఉంది, దానికి వాళ్ళు ఇంకా ఫ్లవర్ పాట్స్ అవన్నీ తగిలించేసేసరికి ఇంకా చాలా అందంగా ఉందన్నమాట వ్యూ. సో ఇవన్నీ పిచ్చి మొక్కలు కాదండి, నేను ఒక షార్ట్లో కూడా చెప్పాను ఆల్రెడీ. కేరళ ఫేమస్ ఆయుర్వేదం అని తెలుసు కదండి, వాటికి సంబంధించిన మొక్కలు ఇంకా స్పైసెస్కి సంబంధించిన మొక్కలు చెట్లు అవి ఉన్నాయన్నమాట. ఇదే టీ డ్రాప్స్ ప్లాంటేషన్ విల్లా. సో ఓవర్లుక్లో ఒకటి అలా చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడి నుంచి మేము నైట్ జీపు అక్కడ ఉంది కదా పక్కన, ఆ జీప్లోనే దిగామన్నమాట. దెబ్బ అనుకుంటా దిగామండి రోడ్డు మీద నుంచి, ఏదో పైనుంచి కిందకి పడిపోతున్నట్టు. అదే ఎలా ఉందా రోడ్ అని చూస్తాం అనమాట డే టైంలోని. సో హిల్ ఏరియాస్ కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ ఇలాగే ఉన్నాయి, ఇలా విలాస్ అవి తీసుకున్న ప్లేసెస్ అయితే. అండ్ ఒక సైడ్ రోడ్ వర్క్ అయితే జరుగుతుందండి. మార్నింగ్ టైం కదా, 8:45 అలా అవుతుంది కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు అందరూ రెడీగా ఉన్నారన్నమాట రోడ్స్ మీద. అండ్ ఫస్ట్ మేము వెళ్ళింది వచ్చి ఫ్లోరికల్చర్ సెంటర్. అండ్ ఇదే ఫ్లవర్ గార్డెన్ లేకపోతే రోజ్ గార్డెన్ అని పిలుస్తారనమాట. టికెట్ వచ్చి 60 రూపీస్ అండి అడల్ట్కి. చాలా బాగుంది లోపల, చూసారా ఎంతలా మెయింటైన్ చేస్తున్నారో. వాటర్ వేస్తే ఒక్క మొక్క పాడైనట్టు కానీ ఒక్క ఫ్లవర్ పాడైనట్టు కానీ ఏదీ లేదండి, అంత బాగుంది మెయింటెనెన్స్ అది. అండ్ ఎన్ని కలర్లో ఉన్నాయో, రెడ్, పింక్, పర్పుల్, సో చాలా కలర్స్లో మనకి మొక్కలు ఉన్నాయి. అండ్ చాలా ఏంటది మన ఫోటో స్పాట్స్ ఉన్నాయన్నమాట ఎక్కువగానే. అంటే చాలా చోట్ల మనం ఆగి ఫొటోస్ తీసుకునేలా ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా చాలామంది ఉన్నారండి. వాళ్ళు మనకి చెప్తున్నారనమాట ఇన్ని ఫొటోస్కి అయితే ఇంత అవుతుంది అని చెప్పేసి. సో మనకు కావాలంటే వాళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ విఆర్ గేమ్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అండ్ మనకి రామోజీ ఫిల్మ్ సిటీలో అంటే ఓల్డ్ మూవీస్లో ఉంటే చూడండి లొకేషన్స్ మొక్కలతో అలా ఉన్నాయన్నమాట. ఇక చూడండి ఫోటోగ్రాఫర్ అలా మనకి చెప్తున్నారు అనమాట. కొన్ని ఫిక్స్డ్ పోజెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. దానికి ప్యాక్ కింద అనమాట, అంటే 20 ఫొటోస్ 500, 30 ఫొటోస్ 500 అలా చెప్తున్నారు. ఇక్కడనే కదండి, మనం వెళ్ళే ప్రతి విజిటింగ్ ప్లేస్లో కూడా ఫోటోగ్రాఫర్లకు పండగే అనమాట. వాళ్ళు చెప్పడం మనం తీసుకోవడం అలాగే ఉంటుందన్నమాట. కానీ బాగా తీస్తున్నారు, బాగున్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే మొక్కలు కావాలని మనం కొనుక్కోవచ్చు కూడా. ఇవి చూసారా క్యాక్టస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు. ఫ్లవర్ పాట్స్ మనకి సేల్ చేస్తారు, కావాలంటే కొనుక్కోవచ్చు. చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు ఆ లోపలైతే. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము వెళ్ళింది వ్యూ పాయింట్కి అండి. సో చుట్టూరా మనకి టీ ఎస్టేట్సే కదా, అక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఆగి చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. హార్స్ రైడింగ్ అండ్ యాజ్ యూజువల్గా ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారనమాట. అండ్ చుట్టూరా షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్లో మనకు కావాల్సినట్టు హ్యాట్స్, గాగల్స్ అన్నీ సేల్ చేస్తున్నారు. సో చూడండి వెనకాల ఎంత బాగుందో వ్యూ. అదిని హార్స్ రైడింగ్, జీప్ అవన్నీ కూడా ఉన్నాయండి, కావాలంటే మనం తీసుకోవచ్చు. అండ్ కొంతమంది జీప్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ వచ్చి మనకి ప్యాకేజెస్ కూడా చెప్తారనమాట. అంటే ఒక లొకేషన్స్, అంటే ఒక 5-6 లొకేషన్స్కి మేము తీసుకెళ్తాము కావాలంటే అని చెప్పి ప్యాక్ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆల్రెడీ మేము డ్రైవర్ని ముందే పెట్టుకున్నాం అని చెప్పాం కదా. సో అక్కడి నుంచి మేము వ్యూ పాయింట్లో కొన్ని ఫొటోస్ అవి తీసేసుకొని నెక్స్ట్ వచ్చి మట్టుపెట్టి డ్యామ్ దగ్గరికి వెళ్ళామండి. ఆ మట్టుపెట్టి డ్యామ్ దగ్గర కూడా అంతే, బయట ఎన్ని స్టోర్స్ ఉన్నాయి చూడండి. కొన్ని మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కేరళకి సంబంధించినవి ఉంటాయి. కొన్ని తీసుకున్నాను నేను. అక్కడి నుంచి డ్యామ్ చూడడానికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అంత బాగుందో కదండి, ప్రతి చోట లొకేషన్ ఇలాగే అనమాట. మనకి వాటర్, చుట్టూరా గ్రీనరీ, చాలా బాగుంది. అయితే నేను అనుకున్నాను డ్యామ్ అంటే అటు ఇటు ఓన్లీ ఇలాగే ఉంటుందిలా ఉంది లొకేషన్ చూడడానికి అనుకున్నా. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి, మనకు కావాలంటే బోటింగ్ టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇంతేనేమో అనుకున్నాను ఒక సైడ్ చూసి. సెకండ్ సైడ్ చూసేసరికి ఉందండి అద్భుతమైన వ్యూ అనమాట. చూసారా అది వాటర్ రిజర్వాయర్ నుంచి ఎలా వస్తుందో, చాలా డిఫరెంట్గా ఉంది కదండి. ఫెన్సింగ్ వేసేసారు రెండు పక్కల, నాకు ఎలా తీయాలో అర్థం లేదు. ఫోన్ ఫెన్సింగ్లో నుంచి బయట పెట్టి చాలా రిస్క్ తీసుకొని తీశాను అనమాట ఈ వీడియోని, ఎందుకంటే పడిపోతుందేమో అనిపించింది. అక్కడి నుంచి చూసి అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఇంకా డైరెక్ట్ వ్యూ కూడా ఉంది మనకి. కాకపోతే కొంచెం రిస్క్, అంటే
ఫొటోస్ అవి తీసుకునే వాళ్ళు కొంచెం తీసుకోవచ్చు అనమాట. సో రిజర్వాయర్కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ అక్కడ మనకు బోర్డు పెట్టారు. అండ్ మనకు అక్కడ తినడానికి అన్నీ ఉన్నాయి, ఏం కావాలంటే అవి కొనుక్కొని తినొచ్చు అనమాట. వాటర్ చూడండి, మేము చూసిన అంటే వాటర్ ఫాల్స్ ఏమీ మేము సరిగ్గా చూడలేదండి ఇక్కడెక్కడ కూడా. మేము చూసిన రిజర్వాయర్లో చూసిన వాటర్ అనమాట ఇదంతా. మేము అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము. చూసారా ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు, అంటే టూరిస్ట్ ప్లేస్ కదా కానీ వస్తున్నారు. మనకి ఏంటంటే ఈ మున్నార్ ఈ వాటర్ ఫాల్స్ మీరు కంపల్సరీగా చూడాలనుకుంటే కనుక మీకు మంచి టైం వచ్చి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పీక్గా ఉంటుందంట మనకి వాటర్ ఫ్లో వచ్చి. సో వాటర్ ఫాల్స్ చూడాలంటే అదే మంచి టైము. మేము వచ్చింది ఫిబ్రవరిలో కాబట్టి వాటర్ ఫ్లో చాలా తక్కువే ఉంది. సో మేము వాటర్ ఫాల్స్ సైడ్కి సరిగ్గా వెళ్ళలేదు, వెళ్ళినా అక్కడ వాటర్ కూడా లేవన్నమాట. అండ్ మట్టుపెట్టి దగ్గర మనకి బోటింగ్ అని చెప్పాను కదా, ఆ బోటింగ్ టికెట్స్ అవి తీసుకోవడానికి కొంచెం ముందు రావాలండి. అదే ఇది సన్ మూన్ వ్యాలీ పాయింట్ అనమాట. ఇక్కడ కౌబాయ్ పార్క్ అని ఉన్నదండి, దానికి టికెట్ తీసుకున్నాం మేము చూడడానికి. అక్కడి నుంచి కావాలంటే బోటింగ్ కూడా టికెట్ తీసుకోవచ్చు అనమాట, అది కూడా అయిపోయాక. దీని టికెట్ కాస్ట్ వచ్చి పర్ హెడ్ 600 అండి. చాలా వర్తి, ఎందుకంటే లోపల చాలా అడ్వెంచర్ గేమ్స్, చాలా ఫన్ రైడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవే మనం మాల్కి వెళ్ళాం అనుకోండి, ఈచ్ దానికి మనకి 100 తీసుకుంటాడు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఒక 25 వరకు ఉన్నాయి, అడ్వెంచర్ ఏంటి, ఫన్ రైడ్స్ ఏంటి అన్నీ కలిపి. సో అన్నిటికీ కలిపి 600 అయితే చాలా వర్తి అనమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము. మనం ఎంట్రీయే ఇలాగ మేజ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. మేజ్ తర్వాత స్కేరీ హౌస్ ఒకటి ఉంది, తర్వాత మనం బ్రిడ్జ్ పై నుంచి చుట్టూరా తిరుగుతుంది కదండి, దాని పేరేంటో తెలియదు నాకు, అది కూడా ఉంది. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఒక పెద్ద స్వింగ్ ఉందనమాట, అక్కడి నుంచి వ్యూ అంది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కొన్ని పిల్లలకి సంబంధించిన గేమ్స్ అవి ఉన్నాయి. ఆ తర్వాత అసలైన అడ్వెంచర్ జోన్ ఉందన్నమాట. ఇక్కడ మనకి స్కై సైక్లింగ్ ఉంది, అండ్ జిప్ లైనింగ్ ఉంది, అండ్ ఈ క్లైంబింగ్ కూడా ఉంది. చూడడానికి ఈజీగా అనిపించిందండి, ఆ టైర్స్ అవి చూసి చాలా ఫన్నీగా ఉన్నాయని. కానీ కొంచెం ఒకసారి ఇలా ఎక్కడైనా ట్రై చేసేసరికి అరికాళ్ళు నొప్పులు అనమాట అండి, ఆ నెట్ మీద నడిచేసరికి. అండ్ ఈ సైక్లింగ్ అండ్ జిప్ లైనింగ్ ఇవన్నీ నేను షార్ట్స్లో పెడతాను, అప్పుడు మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో పెట్టాను అనుకోండి, వీడియో బాగా లెంతీ అయిపోతుంది. సో అందుకని అసలు ఏమేమి ఉన్నాయి అన్నది మాత్రం ఒక లుక్ చూపించేస్తున్నాను, చూసేయండి. అవన్నీ అయిన తర్వాత ఇంకా లోపల మనకి బుల్ రైడ్ అండ్ 12D ఉంటుంది కదా మూవీ, అది ఆర్చరీ గేమ్స్, సో ఇలాంటి కొన్ని గేమ్స్ అవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా కొన్ని ఆడేసాం మేము అక్కడి నుంచి. పిల్లల్ని తీసుకురాలేదు కదండి, మేమిద్దరమే కదా, మొత్తం అన్నీ ట్రై చేసేసాం అనమాట, చాలా హ్యాపీగా. అండ్ ఒక్కొక్కసారి మాత్రం పిల్లలు కూడా వచ్చుంటే బాగుండు, ఈ గేమ్స్ ఉన్నాయి అంటే పిల్లలకు సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయి కదా, అయ్యో అనిపించింది. అండ్ మొత్తం అన్నీ ట్రై చేసి అక్కడి నుంచి బోటింగ్ దగ్గరికి వచ్చామండి, ఫ్రంట్ ఎండ్ అనమాట టికెట్ తీసుకోవడానికి. అయితే మేము ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే మాకు నెక్స్ట్ డే వచ్చేసరికి హౌస్ బోట్ ఉంది, అండ్ ఇంకోటి ఐలాండ్లో ఒక బోట్ ఒకటి బుక్ చేసుకున్నాము. అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ బోటింగ్ ఏం తీసుకోలేదు. అండ్ బయటే మనకి ఇలా హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించిన స్టోర్ ఒకటి ఉందన్నమాట. లోపల అన్నీ చాలా వుడెన్వి అండ్ ఆయిల్స్, స్పైసెస్, ఈ చిప్స్, బనానా చిప్స్ ఫేమస్ కదా, అవి చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. మేమైతే కొన్ని చాక్లెట్స్ అవి తీసుకున్నాము, ఇంకా బోటింగ్ అయితే తీసుకోలేదు. ఇక్కడ మనకి ఫస్ట్ సోలార్ బోట్ ఉన్నదంటండి మున్నార్లో, అదిగో మనకు అక్కడ కనిపిస్తుంది కదా డిస్ప్లే, అదే అనమాట. సో అది చూసేసి మేము అక్కడ నుంచి నెక్స్ట్ ఎకో పాయింట్కి అయితే వెళ్ళామండి. అక్కడ చూసారా బయట ఎక్కడ కూడా ఎన్ని స్టోర్స్, షాప్స్ అవన్నీ ఉన్నాయో. సో కొన్ని కొబ్బరి నీళ్ళు అయితే తాగేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాము. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చి 10 రూపీసేనండి ఎకో పాయింట్కి. అయితే లోపల బోటింగ్ చేయాలనుకుంటే కనుక అక్కడ ఇచ్చారు చూసారా పెడల్ బోట్స్కి, అదంతా ఆ కాస్ట్ అనమాట, సెపరేట్ తీసుకోవాలి. అయితే మేము చెప్పాను కదా బోటింగ్ తీసుకోకుండా డైరెక్ట్గా ఎకో పాయింట్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ మనం గట్టిగా అరిస్తే ఒక లో వాయిస్లో ఎక్కువ అయితే మనకి రివర్స్లో వినిపిస్తుంది, చాలా తక్కువ అండి, బాగా ఏం వినిపించలేదు. చిన్నగా అరిస్తే అంటే చిన్న సౌండ్ అయితే వినిపిస్తుంది, కొంచెం పెద్దగా పిలిచారనుకో వినిపించట్లేదు అనమాట. సో అది చూసుకొని అక్కడి నుంచి మేము టీ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చాయ్ బజార్, చాయ్ బ్రేక్ అని ఉందన్నమాట, అది టీ పౌడర్స్ అవి సేల్ చేస్తారు కదా అది, అండ్ టీ మ్యూజియం అనమాట. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాయ్ బ్రేక్లో మనకు కావాల్సిన ఫ్లేవర్ చాయ్ అయితే తీసుకోవచ్చు. మేము మసాలా టీ తీసుకున్నాం, బాగుంది. అండ్ వెంటనే స్టోర్కి వెళ్ళి మా వాళ్ళకని చెప్పేసి కొన్ని ఫ్లేవర్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మనకి మసాలా, ఇలాచీ, సినమన్, జింజర్, ఐస్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, బ్లాక్ టీ, ఇలా రకరకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి. మేమైతే కొన్ని ఫ్లేవర్స్ తీసుకున్నాము. అండ్ మా హస్బెండ్ గ్రీన్ టీ తీసుకుందాం చూసారు, కానీ దానికి సంబంధించిన శాచెట్ ఏంటో కవర్ డిఫరెంట్గా ఉంది, ఇంకా వద్దని చెప్పేసి వచ్చామన్నమాట.
అనమాట. అండ్ ఇక్కడ మనకి టీ మ్యూజియం ఉందని చెప్పాను కదా, దానికి ఎంట్రీ 100 రూపీస్ అండి. ఎవ్రీ 25 మినిట్స్కి ఉంటుందన్నమాట మనకి విజిట్. లోపలికి వెళ్ళిన తర్వాత ముందు మనకి ఒక వీడియో అయితే ప్లే చేస్తారు ఎలా జరుగుతుంది ఏంటి అన్నది. ఆ తర్వాత వాళ్ళు వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. లీవ్స్ కోసిన దగ్గర నుంచి అది టీ పౌడర్ కింద అయ్యి బయటికి సేల్కి వెళ్ళే వరకు ఎలా జరుగుతుంది అన్నదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మనకు అక్కడ డిస్ప్లే పెట్టారనమాట. ఇక్కడ చాలా ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేస్తారండి. చెప్పారన్నమాట, విత్తరింగ్, రోలింగ్, డ్రైయింగ్, ఆక్సిడేషన్ అని చెప్పి ఇలాంటివన్నీ. ఇవన్నీ మనకి ఫస్ట్ ఫ్లోర్లో చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లో మెషినరీ అంతా వర్క్ జరుగుతుందండి. మన పైనుంచి చూడడమే, లోపలికి అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే రిస్క్ ఎక్కువ కదా మెషినరీ దగ్గర. ఇవన్నీ నేను షార్ట్స్లో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మేము లంచ్కి వెళ్ళామండి. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా, అన్నపూర్ణ అని ఒక హోటల్కి వెళ్ళాం. అలాగే ఇప్పుడు కూడా వేరే అన్నపూర్ణ హోటల్కి వెళ్ళాం అనమాట. టొమాటో రైస్ అండ్ పుల్కాస్ అవి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కలరీ షోకి అయితే వెళ్ళామండి. కలరీ షోలో మనకి కథాకళి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఒక 1 అవర్ జరుగుతుంది. నెక్స్ట్ కలరీ అంటే ఒక ఫైటింగ్ లాంటిది ఉంటుంది అనమాట, అది జరుగుతుంది ఒక 1 అవర్. ఈచ్ 500 అంటే టికెట్, పర్ హెడ్ 500 కథాకళికి అండ్ కలరీకి ఒక 500 అనమాట. మేము కథాకళి తీసుకున్నాము. అయితే ఎంత బాగా చేశారండి వాళ్ళందరూ, ఎంత నీట్గా ఉన్నాయంటే ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చాలా క్లీన్గా ఉన్నారనమాట. చాలా బాగుందండి. అసలు మ్యూజిక్ పెట్టకూడదేమో అని చెప్పి నేను ఇంకా పెట్టలేదు. మ్యూజిక్తో చూస్తే ఇంకా అదిరిపోయింది అనమాట లైవ్లో అయితే. అండ్ అలా చూస్తుండగా చీకట్లో ఎంట్రన్స్లో వీళ్ళు వచ్చారండి. ఒక గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట. ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వాటికి సంబంధించిన స్టోరీ ఏదో జరుగుతూ వెళ్ళిందనమాట. అండ్ ఇదే అనమాట కలరీ, ఇది కూడా జరుగుతుంది అక్కడ, మేము వెళ్ళలేదు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము స్పైస్ గార్డెన్ విజిట్కి అయితే వెళ్ళామండి. ఈయన కాకినాడలో కొంతకాలం వర్క్ చేశారంట. మాకంతా తెలుగులో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 100 రూపీస్ టికెట్ అండి. మనం కిచెన్లో యూజ్ చేసే స్పైసెస్ గురించి అండ్ కేరళ ఆయుర్వేదం గురించి చాలా బాగా చెప్పారు. ఇవన్నీ కూడా నేను మీకు షార్ట్స్లో ఇంకా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే వీడియో బాగా లెంతీ అయిపోతుంది కదా. అండ్ డే 2 ఇన్ మున్నార్ కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.